హాయ్ హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. అయితే ఈ సాటర్డే స్పెషల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ వారం మార్కెట్లో ఎగుడు దిగుళ్ళు పెరగటం తగ్గటం తగ్గటం పెరగటం కొంచెం వాలటైలిటీ యాడ్ అయింది తప్ప ఏమి మార్పు లేదు. మార్పులు చేర్పులు ఏమి లేవు. ఎందుకు లేవు అంటే ఇట్స్ వెరీ సింపుల్. మార్కెట్ రేంజ్లో ఉంది. ఒక స్థాయి వరకు పెరిగిన తర్వాత అక్కడ పైకి వెళ్తే కొట్టు అమ్ముతున్నారు, కొడుతున్నారు. సెల్ ఆన్ రైజ్ మార్కెట్ అని భావించి అమ్ముతున్నారు. తగ్గుతుంటే బై ఆన్ డిప్స్ తగ్గింది అని కొంటున్నారు. అంటే పైకి కిందకి పైకి కిందకి ఇట్లా తగ్గినప్పుడు కొనేవాళ్ళు వస్తున్నారు ఎక్కువగా. అంటే సెల్లర్స్ కంటే బయర్స్ ఎక్కువైనప్పుడు పెరుగుతుంది ప్రైస్. అలాగే బయర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువైనప్పుడు తగ్గుతుంది కదా. సో తగ్గినప్పుడేమో బయర్స్ సంఖ్య పెరుగుతున్నది. అంటే క్వాంటిటీ వైజ్ తీసుకోవాలి, నంబర్ కాదు. తగ్గినప్పుడేమో పెరిగినప్పుడేమో సెల్లర్స్ ఎక్కువ అవుతున్నారు. దానివల్ల పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతుంది. మార్కెట్స్ ఆర్ రేంజ్లో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అయితే ఫ్రైడే మార్కెట్ మాత్రం చాలా గ్రేట్గా, చాలా బాగా దాదాపు 300 పాయింట్లు తగ్గి ఆ 300 పాయింట్లు రికవర్ అయిపోయి పైన ఒక 220 పాయింట్లు పైన పెరిగింది. అంటే పడనివ్వటం లేదు మార్కెట్ని. పడితే పడిపోతున్నారు, దాని మీద బయింగ్ వస్తున్నది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే బయర్స్ ఆర్ ఈక్వల్లీ ఎక్విప్డ్. ఇప్పుడు బయర్స్ ఈక్వల్లీ స్ట్రాంగ్ విత్ సెల్లర్స్. అయితే ఈ కంపోజిషను, ఈ పర్సంటేజ్ రేషియో కంపోజిషను మారచ్చు. ఇట్ ఇట్ మే చేంజ్ బికాస్ ఆఫ్ డెవలప్మెంట్స్. ఇప్పుడు అమెరికన్ ఇది ఇన్ఫ్లేషన్ డేటా వగేరా వగేరాలు ఉన్నాయి కదా, అవి ప్రభావితం చేయవచ్చు. తర్వాత గ్లోబల్ డెవలప్మెంట్స్, ఈ వార్ సిచ్యువేషన్స్ ఇవి కూడా చేయొచ్చు. ఇది ప్రపంచం ఎట్లా ఉందంటే గ్లోబల్ జియో పాలిటిక్స్ తీసుకున్నట్లయితే సింపుల్గా ఒక ప్రాక్సీ వరల్డ్ వార్ నడుస్తున్నది. ప్రాక్సీ థర్డ్ వరల్డ్ వార్. ప్రాక్సీ అని ఎందుకు పదం వాడానంటే రిహార్సల్ అనుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నదంతా రిహార్సల్స్ ఫర్ థర్డ్ వరల్డ్ వార్. దీన్ని తక్కువగా ఏం తీసుకోవద్దు. ఈ రిహార్సల్స్ ముగిసిన తర్వాత నాటకం మొదలవుతుంది కదా. ఒక పక్కన చైనా తైవాన్ మీద పడాలనుకుంటున్నది, ఇంకో పక్కన ఇండియా బంగ్లాదేశ్ వరుస అండ్ ఆల్సో పాకిస్తాన్ ఇన్వెటరేట్ ఎనిమి. ఇన్వెటరేట్ అంటే మీరు డిక్షనరీలో గూగుల్ సెర్చ్లో చేసి చూసుకోండి. ఇన్వెటరేట్ అంటే INVETERATE. సో పాకిస్తాన్ ఈజ్ అన్ ఇన్వెటరేట్ ఎనిమి. కాబట్టి పాకిస్తాన్తో ఎప్పుడూ ఉంది. ఏదో పద్యం ఉంది కదా, ఇంటిలోని పోరు నింతింత కాదయా, ఇది చెప్పులోని రాయి చెవులోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు. ఇంటిలోని పోరు వీటన్నిటిలాగానే ఇంటిలోని పోరు ఇంతింత కాదయా, విశ్వదాభిరామ వినరవేమ. అంటే చెప్పులోని రాయి చెవులో జోరీగా, కంటిలో నలుసు కాలిముళ్ళు వీటితో సమానం అని. ఇంట్లో పోరు రోజు ఉంటుంది కదా. ఇల్లు అనేటప్పటికి పీపుల్ హ్యావ్ టు లివ్ అండర్ వన్ రూఫ్, బికాస్ దే హ్యావ్ టు లివ్ అండర్ వన్ రూఫ్ కాబట్టి రోజు ఉంటుంది. అలాగే మనకి పాకిస్తాన్కి రోజు ఉండేది. సో మరి అక్కడ మరి రష్యా యుక్రెయిన్ ఎప్పటి నుంచో ఉంది. ఇజ్రాయెల్ కొత్తగా వచ్చింది. కొత్తగా ఫీల్డ్లోకి వచ్చి అది బీభత్సం సృష్టిస్తుంది. కొన్నాళ్ళు హమాస్ అన్నది, తర్వాత కొన్నాళ్ళు లెబనాన్ అన్నది, తర్వాత ఏంటి ఇరాన్ అన్నది, సిరియా అంటుంది. ఏంటి ఇజ్రాయెల్ వీరాభిమన్యులాగా పోరాడుతుంది అక్కడ. మొత్తం చుట్టూ ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. ఒక్క కంట్రీయే చాలా వీరోచితంగా పోరాడుతుంది. వీరాభిమన్యులా పోరాడుతుందా లేకపోతే సక్సెస్ఫుల్గా పోరాడుతుందా అనేది
మనం టైం చెబుతుంది, ఫ్యూచర్ ఇప్పుడు మనం జోస్యం చెప్పలేము. మొత్తానికి ఇట్స్ ఫైటింగ్ లైక్ ఎనీథింగ్. స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అమెరికా నుంచి. ఎలాంటి సపోర్ట్ అంటే అవినాభావ సంబంధం. ఇజ్రాయెల్కి అమెరికాకి ఉన్న సంబంధం ఎలాంటిదంటే ఎన్నడూ విడిపోని బంధం. ఈ ప్రపంచం అటైనా ఇటైనా ఇజ్రాయెల్ అమెరికా మధ్యన ఉన్నటువంటి బంధం మాత్రం సడలదు. ఎందుకంటే జ్యూస్ అమెరికాలో ఉన్నారు ఎక్కువ. వాళ్ళు చాలా డామినేటింగ్ అండ్ ప్రామినెంట్ పీపుల్. అమెరికన్ ఎకానమీని జ్యూసే కంట్రోల్ చేస్తున్నారు. ఈ కెనడాని ఎలా అయితే సిక్కులు కెనడియన్ ఎకానమీని సిక్కులు ఎలా కంట్రోల్ చేస్తున్నారో మీకు అక్కడ అమెరికాని యూదులే పరిపాలిస్తున్నారు. అక్కడ పదవుల్లో కాదు, పదవుల్లో ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి. అలాంటప్పుడు అమెరికాకి ఆప్షన్ లేదు. ఇట్ ఈజ్ బౌండ్ టు హెల్ప్ అండ్ సపోర్ట్ ఇజ్రాయెల్ ఎట్ ఎనీ కాస్ట్. మరి ఇప్పుడు జరుగుతున్నది ఇంకొక కంట్రీ వస్తాయి రేపు. ఇలా రేపొద్దున ఇంకో 2 కంట్రీలు వచ్చాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా, సౌత్ కొరియా వచ్చినాయి, లేకపోతే ఇంకేదో అట్లాంటిది వస్తుంది. ఇదేమవుతున్నది చిల్లవలు అందరూ కొట్టుకోవటమే కదా. ఈ కొట్టుకుంటూ వాడికి కోపం వచ్చో వీడికి కోపం వచ్చో ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ అంటున్నారు, కానీ న్యూక్లియర్ వెపన్స్ బాబుల్ లాంటి తాతలు లాంటివి వేరే విధంగా వచ్చినాయి ప్రపంచంలో. న్యూక్లియర్ బాంబులు వేయకపోయినా రకరకాల మిసైల్స్, రకరకాల అస్త్రాలు వచ్చినాయి. అవి కూడా చాలా మారణ హోమం సృష్టిస్తాయి. ఫినిష్. ఏదో పెద్దది వేసాడు అనుకోండి, న్యూక్లియర్ బాంబ్ అంతా లేదా అంతకన్నా ఎక్కువ ప్రభావం చూపించవచ్చు. ఇదంతా అది ఒక పక్కన. అది అయితే ఏంటంటే అలాంటివి ఏమి జరగవు అనే అజంప్షన్ తోటే మనం బ్రతుకుతున్నాం. లేకపోతే స్టాక్ మార్కెట్లో ₹1 కూడా ఇన్వెస్ట్ చేయలేము అవన్నీ తలుచుకుంటే. ప్రాబబిలిటీ తక్కువ, అలాంటిది ఏం జరగదు, మెల్లిగా వాళ్ళే సర్దుకుంటారు అని అనుకోవాలి. ఇది ట్రంప్ గారు జనవరిలో రంగప్రవేశం చేస్తారు కాబట్టి అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు ప్రస్తుతానికి స్లోగానే ఉంది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మీకు ఒక పక్కన ఎకనామిక్ కండిషన్స్, మరో పక్కన జియో పాలిటిక్స్, ఇంకా ఏవో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా ఆన్ ఎర్త్. అన్సర్టనిటీ, డైనమిక్ స్టాక్ మార్కెట్. ఇప్పుడు టెక్నికల్గా తీసుకుంటే గ్రాఫికల్గా మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయి, పాజిటివ్గానే ఉన్నాయి, రికవరీ మోడ్లో ఉన్నాయి, బట్ కొంచెం రేంజ్లో నడుస్తున్నాయి. కానీ ఈ టెక్నికల్స్ దే మే గో రాంగ్ ద మూమెంట్ సంథింగ్ ఎక్స్టర్నల్లీ హ్యాపెన్స్. కాబట్టి మన చేతిలో ఏమీ లేదు. జరగబోయే ఈవెంట్స్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. అందుకని ఎక్కువ టెక్నికల్స్ ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి, అది బాగుంది, ఇది బాగుంది అని మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటున్నాం అంతే. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీకి వాట్ హ్యాపెన్ టు నిఫ్టీ. ఇది నిఫ్టీ పొజిషన్. ఇక్కడ బాటమ్ అవుట్ అయింది, 23,344 చూపిస్తుంది ఇక్కడ. వాట్ ఎవర్ 24,792 అంటే ఎస్, ఒక సపోర్ట్ లెవెల్. ఇది రెసిస్టెన్స్. దీనికైతే ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ వాట్ హ్యాపెన్స్ అది మనం వీ హ్యావ్ టు సీ. కానీ ఇది ఇలా ఉండదు, వెళుతుంది ఇక్కడ దాకా వెళుతుంది. నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను, అది చూసుకోండి. వన్ ఫైన్ డే యూ విల్ ఫైండ్ దట్. ఎక్కడ 25,400 చూడండి, 25,400కి వెళుతుంది. ఆ తర్వాత సర్వే అవుతుందా లేదా అది వేరే సంగతి. అయితే ఇమ్మీడియట్గా 25,400కి వెళ్తుందా? లేదు. ఎందుకంటే రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండే అవకాశం ఉంది విత్ వాలటైలిటీ. అన్ఫార్చునేట్లీ విత్ వాలటైలిటీ. నిన్న చూశారు కదా, ఫ్రైడే ఎంత ఘోరంగా వాలటైల్గా మూమెంట్ వచ్చిందో. అంతే. సో 25,000కి మాత్రం వెళ్ళటానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆ 25,000కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. రాకపోతే మాత్రం వెళ్ళిపోతుంది తిన్నగా 25,400కి. చూద్దాం. ఇప్పుడు గ్యారంటీగా వెళ్ళిపోతుంది అని చెప్పడానికి కూడా లేదు. టెక్నికల్స్
దే బిలై, దే గో రాంగ్. ఎక్స్టర్నల్ ఈవెంట్స్ వల్ల అవి దే గో రాంగ్. బట్ ఈ రికవరీ మాత్రం కప్ అండ్ హ్యాండిల్ మోడ్లో వెళుతున్నది. ఆ కప్ అండ్ హ్యాండిల్ మోడ్లో వెళ్ళటం అంటే అర్థం ఏంటంటే 6 నెలల నుంచి 9 నెలల వరకు పట్టొచ్చు టైము. 6 months to 9 months టు గో బియాండ్ దిస్. ఎందుకని ఎక్కువ కూడా పట్టొచ్చు కదండి అంటే ఎస్ పట్టొచ్చు. మళ్ళీ 26,000 ప్లస్ చూడటానికి 6 months to 9 months అట్లా వేసుకోండి. ఇంతగా అంత ఈలోగా అంత తేలిగ్గా ఏం కాదు. అట్లీస్ట్ 2024లో జరిగే పని కాదు అది. 2025లోనే ఎప్పుడో ప్రథమార్థంలోనో ఎప్పుడో మొత్తానికి విల్ క్రాస్ 26,000 ప్లస్. ఈలోగా ఏమి అవాంఛనీయటువంటి ఇవి జరగకూడదు, జరగవనే అనుకోవాలి కదా మానవుడు ఆశాజీవి. ఇది మార్కెట్ పొజిషన్. లాస్ట్ వీక్ తీసుకుంటేనండి, వీక్లీ చూద్దామా. వీక్లీ చూస్తే నాకేమీ మూమెంట్ ఏం కనిపించలేదు. దీన్ని క్యాండిల్ స్టిక్స్లో చూస్తే బెటర్గా కనిపిస్తుంది. 2 నెలలు తీస్తాను. రికవరీ 2 నెలల నుంచే కదా. చూడండి వీక్లీ చార్ట్ ఇది. 2 months, లాస్ట్ 2 months. 2 months ఎన్ని వీక్స్ ఉంటాయని 4 + 4 8 వారాలే కదా. ఇక్కడ చూసారా, ఇది లో 24,626, ఇది హై 24,761. ఇక్కడ 600 ఏంటి, ఇక్కడ 700 ఏంటి అంటే మ్యాక్సిమం ఒక 100 పాయింట్లు పైన ఉంది అంతే. రావటానికైతే చాలా లోగా వచ్చింది. లాస్ట్ వీకే 24,200కి వచ్చేసింది, 24,200 300కి. బట్ అక్కడి నుంచి అందుకుని పైకి వచ్చింది. ఇట్స్ ఏ గుడ్ ఇండికేషన్. ఎందుకంటే దెర్ ఈజ్ సపోర్ట్ ఫ్రమ్ హియర్. బయర్స్ అగ్రెసివ్గా ఉండి పైకి ఇక్కడ దాకా తీసుకెళ్ళి ఇంకా పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ చేయించారు. లేకపోతే నిన్న ఫ్రైడే కన్నా రికవర్ అవ్వకపోతే ఇక్కడ ఉండేది 24,000, ఇంకా కిందకి 24,300 అలా ఇక్కడ ఉండేది. 24,300 400 దగ్గర ఉండేది. బట్ దట్ వాజ్ అవర్టెడ్. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ వీక్ పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది. ఆఫ్ కోర్స్ మన అమెరికన్ ఇవి అది చూసుకోవాలి కదా, డేటా, ఎకనామిక్ డేటా వస్తుంది. ఇండియా నుంచి కూడా ఉంది. ఇండియన్ కూడా చూసుకుంటాము, అమెరికన్ది చూసుకుంటాము. బ్యాంక్ నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే సేమ్. చూడండి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అంతే, రెండు దే ఆర్ మూవింగ్ ఇన్ ట్యాండమ్, ఒకేలా వెళ్తున్నాయి. దట్స్ ఇట్. మరి స్టాక్స్లో, ఇండివిజువల్ స్టాక్స్లో పరిస్థితి ఏంటి అది చూడటానికి మనం 4 months 6 months తీసుకుందాం. 6 months మంత్లీ తీసుకుందాం. మెయిన్ దిగ్గజాలు ఆర్ఐఎల్, రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు ముందు చూద్దాం. నమస్కార బాణాలు వేయాలి కదా వీళ్ళకి. రిలయన్స్ స్టిల్ డౌన్, ఏమి రిలీఫ్ ఏం కనిపించడం లేదు. బట్ టీసీఎస్, రిలయన్స్లో, టీసీఎస్ను హెచ్డిఎఫ్సి బ్యాంకులో మాత్రం ఉంది ఇంప్రూవ్మెంట్. అదే చూడండి, టీసీఎస్ లాస్ట్ 2 months నుంచి రికవరీ మోడ్లో ఉంది. 4,000 నుంచి 4,400, 10% పెరిగింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పటి నుంచో పెరుగుతూ ఉంది, రికవర్ అవుతూ ఉంది. సో మూడింట్లో 2 స్కోరింగ్, ఓవర్ స్కోరింగ్. చూడండి లాస్ట్ 4 months 1, 2, 3, 4లో బాగానే రికవరీ వచ్చింది. 1,640 దగ్గర నుంచి 1,800కి వచ్చింది కదా, 1,900కి వచ్చింది, 1,890. సో గుడ్ న్యూస్ ఆ హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఈ 3లో 2 బాగున్నాయి అంటే ఓకే, పాజిటివ్గానే ఉన్నట్లు లెక్క. అంటే రిలయన్స్లో ఏమాత్రం రికవరీ వచ్చినా దట్ విల్ సపోర్ట్, హెల్ప్. మరి డార్క్ సైడ్ ఏమున్నాయి స్టాక్స్ ముందు అవి చూద్దాం. మీకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో సెక్టర్ చూసుకుంటే బజాజ్ ఆటో డౌన్ అండ్ అవుట్. అయితే లాస్ట్ 2 months భయంకరంగా తగ్గిపోయింది. ఎక్కడి నుంచి తగ్గిపోయింది ఇది? 12,000 చిల్లర, 13,000 ఆల్మోస్ట్ 12,500 600, ఇవాళ 9,000కి వచ్చింది.
అంటే 12,600 నుంచి 9,000కి వచ్చిందంటే అసలు ఎంత తగ్గినట్టు? 1/3. 1/3. 12,000కి 1/3 అంటే 4,000. 1/3 దగ్గర దగ్గర 1/3 30% తగ్గింది. నిఫ్టీ 50 స్టాక్స్ అంతగా తగ్గవు, కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈజ్ అండర్ సమ్ సార్ట్ ఆఫ్ టెంపరీ రిసెషన్ కదా. మారుతి మరి అంత ఘోరం కాదు, కానీ బట్ నాట్ గుడ్, నాట్ డూయింగ్ వెల్. ఏదో రికవర్ అవుతుందేమో అన్నట్టుగా ఉంది 11,000 దగ్గర. ఇది కూడా ఎక్కడి నుంచి 13,000 దగ్గర నుంచి 11,000కి వచ్చింది. అంటే బజాజ్ ఆటోతో పోలిస్తే ఇది ఓకే. టూ వీలర్ చూద్దాం. హీరో మోటో కార్ప్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్, బ్యాడ్లీ హిట్, బ్యాడ్లీ ఇంజర్డ్ అని చెప్పాలి. చూడండి, జనరల్గా ఇట్లా ఉండదు. హీరో మోటో కార్ప్ రేసు గుర్రం. ఎందుకంటే ఏషియా ఏంటి, ప్రపంచంలోనే లార్జెస్ట్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద వరల్డ్. టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్లో లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే పాపులేషన్ కూడా మనది ఎక్కువే కదండి. అది విషయం. ఎందుకంటే అందులో ఇండియాలోని టూ వీలర్ ఇండస్ట్రీకి నేను చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను. ఐ ఐడెంటిఫైడ్ 2 industries. One is two wheeler industry, another one is AC, ఎయిర్ కండిషనర్ ఇండస్ట్రీ. ఎయిర్ కండిషనింగ్ ఒకటి, టూ వీలర్ ఒకటి సదాబహార్. గ్రోత్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు ఇందులో ఎయిర్ కండిషనింగ్ ఇండస్ట్రీలో, ఎయిర్ కండిషనర్స్ వాటిలో. ఈ మోటార్ వెహికల్స్ విషయంలో, టూ వీలర్స్ విషయంలో ప్లేయర్స్ తక్కువ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, హీరో మోటో కార్ప్ కాకుండా బజాజ్ ఆటో, తర్వాత మన టీవీఎస్ మోటార్స్, ఇట్లా ఫ్యూ ప్లేయర్స్ ఉన్నారు. అది ఒకటే డిఫరెన్స్ తప్ప ఈ రెండు ఇండస్ట్రీస్కి తిరుగులేదు. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈజ్ డౌన్ అండ్ అవుట్ కాకపోయినా డౌనే. టాటా మోటార్స్ పరిస్థితి అలాగే ఉంది. టాటా మోటార్స్ కూడా మంచి రిపోర్ట్ ఏమి రావట్లా. చూడండి, ఘోరం. టాటా మోటార్స్ మరీ ఘోరం. 1,200 దగ్గర నుంచి 700కి వచ్చి 800కి వచ్చింది. 1,200 నుంచి 800కి రావటం అంటే ఇది బజాజ్ ఆటో కంటే కూడా ఘోరంగా తగ్గింది. అంటే ఇంకా రికవర్ అవదా అండి అంటే ఎందుకు అవదు? అసలు టాటా మోటార్స్ అవ్వకపోతే ఇంకేదవుతుంది? కాకపోతే ప్రస్తుతం మాత్రం అవటం లేదు. ఫర్ ది టైం బీయింగ్ ఇంకా వెయిట్ చేయాలి, హోల్డ్ చేయాలి, టేక్స్ టైం. మరి పాజిటివ్ సైడ్ తీసుకుంటే రికవరీ మోడ్లో ఉన్న వాటిల్లో బజాజ్ ఫైనాన్స్ ఒకటి. 65, 66, 6500, 6600 రేంజ్కి వచ్చి ఇక్కడ చూడండి, లో 6500, అక్కడి నుంచి ఇవాళ 7200 రేంజ్కి వచ్చింది. మంచి రికవరీ కదా. 66 దగ్గర నుంచి మీరు చెప్పండి 7200 కంటే ఎంత వచ్చింది? ఇట్ గాట్ అప్ లైక్ ఎనీథింగ్. అలాగే ట్రెండ్ కరెక్ట్గా చూపించడం లేదు. ఓకే, అలాగే మీరు టైటాన్ చూద్దామా? టైటాన్, ఇవి నిఫ్టీ 50 స్టాక్స్ రికవరీ మొదలైందంటే అయిపోతుంది అంతే రికవరీ. వెనక్కి తిరిగి చూడండి టైటాన్. ఎస్, టైటాన్ ఎంత లోలో ఉంది? 3200, ఇవాళ 3500. 3200 అంటే అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ 10% రికవరీ వచ్చింది. అంటే ఫర్దర్ రికవరీ ఈజ్ పాసిబుల్. తర్వాత మధ్యలో తగ్గి బాగా భారత్ ఎయిర్టెల్ మళ్ళీ అందుకుంటున్నది. ఇది కూడా చాలా స్ట్రాంగ్ షేరు, చాలా యాక్టివ్లీ ట్రేడెడ్ షేర్. చూడండి, ఇది 1500కి దిగిపోయింది, 1800 దాకా. దీని హై ఎంతండి? 1770. 1770 నుంచి ఆ మధ్యన మార్కెట్ పడినప్పుడు 1500కి వచ్చింది. మళ్ళీ పుంజుకుంటూ లాస్ట్ 2 డేస్లో బాగా పుంజుకుంది. లాస్ట్ 2-3 సెషన్స్లో 1680. అంటే 1770, 80 నుంచి 1680 అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్లే. ఇది ఒకటి పికప్ అవుతున్నది కదా. ఇట్లా కొన్ని స్టాక్స్ పికప్ అవుతున్నాయి, అది జాగ్రత్తగా చూడాలి. ఇందులో ట్రెండ్ కూడా ఉంది, ఇందులో సరిగ్గా చూపించడం లేదు నేను అనుకోవటం చూస్తే, అందుకని నేను వదిలేశాను.
ట్రెంట్ 6,900 7,000 మధ్యలో ఉంది. వీళ్ళు ఏదో చూపిస్తున్నా పర్వాలేదు, కరెక్ట్గా చూపిస్తున్నారు 7,000. ట్రెంట్ ఇట్స్ ట్రెండ్. ఇది వన్స్ దిస్ స్టార్ట్స్ మూవింగ్ అప్, ఇట్ మూవ్స్ లైక్ ఎనీథింగ్. అఫ్ కోర్స్ నిఫ్టీ 50లో పడేసి దీన్ని బంధించేశారనుకోండి, కట్టడి చేశారు. నెవర్ ది లెస్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ కాబట్టి పికప్ అవుతుంది, అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా అనమాట. కొన్ని స్టాక్స్ రికవరీ మోడ్లో ఉంటే కొన్ని ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అయితే పరిశీలకులు చెప్పడం మార్చి వరకు ఇలాగే ఉంటుందండి అని. చూద్దాం, లెటస్ సీ. జనవరి తర్వాత ఏమైనా మార్పు వస్తుందేమో, లేదా గవర్నమెంట్ పాలసీ ఈ మధ్యలో ఏమన్నా కొద్దిగా ఫేవరబుల్గా వస్తుందో, ఏమవుతుంది అది మనకు తెలియదు. లెటస్ సీ. those who are invested in these, those who are stay in the investment of these things, ఆటోమొబైల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, స్టే ఇన్వెస్టెడ్, హోల్డ్. భయపడాల్సిన పని లేదు, ఎక్కువ భయపడాల్సింది. సో ఇట్స్ ఓన్లీ టేకింగ్ టైం. ప్రస్తుతం ఏంటంటే ఈ టెక్నాలజీ షేర్స్ ముఖ్యంగా ఈ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్స్ బాగున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ దే ఆర్ పికింగ్ అప్. సాఫ్ట్వేరు ఇవి అన్నీ కూడా, ఎందుకంటే కంప్యూటర్ రిలేటెడ్, ఈ ఐటీ రిలేటెడ్ యాక్టివిటీ బాగుంది ప్రస్తుతానికి. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ముందు బాగుంటుందని. ఇందులో రిసెషన్ లేదని కాదు, కొద్దిగా రిసెషన్ ఉంది, బట్ సస్టైన్ అవుతుంది అని మార్కెట్లు పరిశీలకుల ఎక్స్పెక్టేషన్. అది విషయం. సో ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే మార్కెట్లు స్టేబుల్గా ఉన్నాయి, సబ్జెక్ట్ టు ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్. ఇక్కడ బయింగ్ మంచిదా, సెల్లింగ్ మంచిదా అంటే రేంజ్లో నడుస్తున్నది మార్కెట్. ఇప్పటి వరకు ఒక ట్రెండ్ వచ్చింది, రికవరీ అప్ ట్రెండ్. ఇక్కడ కొంచెం స్లో డౌన్ అయింది. వాట్ హ్యాపెన్స్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అదండి సంగతి. మండే నుంచి మనకు తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. ఓకే, సో హ్యావ్ గ్రేట్ డే అండి. ఆల్ ద బెస్ట్. వండర్ఫుల్. ఆల్ ద బెస్ట్.